బ్రేకింగ్ నిర్మల్ జిల్లా బైన్సలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఓ ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. ఇక బైంసా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బైంసా పట్టణ పరిధిలో పురాణం బజార్కు చెందిన రాధేశ్యామ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు వెంకటేశ్వర్లు లంచం తీసి డిమాండ్ చేశారు. ఇక బాధితుని డబ్బులు తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎవరైనా అధికారులకు లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏసీబీ అధికారులు. బ్రేకింగ్ చూస్తున్నారు. నిర్మల్ జిల్లా బైన్సలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఓ ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. నిర్మల్ జిల్లాలో ఇక బైంసా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక బైంసా పట్టణ పరిధిలోని పురాసం బజార్కు చెందిన రాధేశ్యామ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు వెంకటేశ్వర్లు లంచం డిమాండ్ చేశారు. బాధితుని డబ్బులు తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎవరైనా అధికారులు లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏసీబీ అధికారులు. బాధితుడు 2022లో పర్మిషన్ తీసుకుని ఉన్నతలో ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ నిర్మాణంలో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి దాన్ని వీడుదలకు కొలగొడతామని, లేకపోతే లక్షల్లో ట్యాక్సీ కట్టించాల్సి వస్తుందని చెప్పి బెదిరిస్తూ కమిషనర్ గారు ఈ నెల బిల్డింగ్ ఎందుకు కొలగొట్టకూడదని చెప్పేసి 16/5/24 నాడు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అది నోటీస్ ప్రకారం ఇల్లు కొలగొట్టకుండా లక్షల్లో ట్యాక్స్ వేయకుండా ఉండడానికి గాను 30,000 రూపాయలు కమిషనర్ గారు విద్యాసాగర్ గారితో అందించడం జరిగింది. వారి 18వ తారీఖు నాడు కమిషనర్ గారు కలిసి 14 కూడా అది అంతం పైసలు అదే తక్కువ 30,000 ఇవ్వాల్సిందే, ఆ పైసలు సోమవారం తెచ్చేసి నేను మంగళవారం ఇవ్వలేని చెప్పారు. ఆయన పైసలు అందకపోవడం వల్ల సోమవారం మాకు ఫిర్యాదు చేయలేదు. తర్వాత ఈరోజు పైసలు ఇస్తూ బిల్ కలెక్టర్ గారిని రికార్డులుగా పంపడం జరిగింది. బిల్ కలెక్టర్ గారు దాని ప్రకారం వెంకటేశ్వరరావు గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద లంచం పద్ధతి తీసుకోవడం జరిగింది. చెప్పడంతో కమిషనర్ గారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. परमिशन 2022 में परमिशन लेने के बाद भी टैक्स क्लियर करने के बाद भी उन्होंने बिल्डिंग का परमिशन नहीं है बोल के नोटिस भी जारी किया। या तो गिरा दे दूं या तो आके पैसे दे दो। कितना पूछा तुम? 30,000 ना कि 30,000 रुपये दे दे, 700 बात करें, 700 बराबर एसीबी के पास गए, वो एसीबी से बात जाए, एसीबी को मिल गया, एसीबी के हाथ से पकड़ा गया। कमिश्नर गारू